రాక్షసుడు విరాటుడు అనే పేరు కలిగినటువంటి వాడు అప్పుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. వాడు ఎలా ఉన్నాడు? నరమాంసం తినేవాడు, పెద్ద అరుపు, వాడి భీకరమైనటువంటి స్వరం కలిగిన వాడు, బాగా విశాలంగా క్రూరమైనటువంటి రక్తాలున్న నేత్రాలు కలిగినటువంటి వాడు, బాణపొట్ట కలిగిన వాడు, పెద్ద ముఖం కలిగిన వాడు, ఆకారం చూస్తేనే పై ప్రాణాలపైనే పోయేట్టుగా ఉండేటువంటి విరాటుడు అనేటువంటి వాడు ఒకడు ఇంత దూరమైనటువంటి ఇంత భీకరమైనటువంటి దేహంతో ఎదురు రావడం జరిగింది. దానికి తోడు వాడు పెద్ద పొడగరి, బాగా ఎత్తుగా ఉన్నాడు. ఇది చాలన్నట్టుగా ఒంటి నిండా రక్తం మరకలు, పులితో చుట్టుకున్నాడు. అప్పటికి ఏంటంటే పులి ఎలా ఉండట, అప్పుడే దాని రక్తాన్ని ఇలాగా చర్మాన్ని తీసి దాని తోలుగా చుట్టుకొని ఇంకా ఆ తోలులో నుంచి రక్త చారికలు జారుతున్నాయి. అంటే విరాటుడు అంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అలా జంతువులలో ఏది గొప్పగా చెప్పబడుతుందో పులి మొదలైనటువంటి వాటిని కూడా లెక్క చేయకుండా కర్కశమైన గోడతో చర్మాన్ని, ఇతర ఆయుధాలు లేకుండానే గోడతో వాడి చర్మాన్ని తీసి ఒంటికి చుట్టుకొని చిన్న చిన్న రక్త బిందువులుగా మారేంతటి రూపంతో ఆ రూపంతో ఎదురుగా కనబడ్డాడు. ఇక నోరు తెరిచి ఎముడుగా కూర్చున్నాడండి. పెద్ద త్రిశూలం పట్టుకున్నాడు. ఆ త్రిశూలాన్ని కూడా జంతువుల యొక్క మాంసాలని, కళేబరాన్ని వాటికి గుచ్చి ఇలా తీసుకొని వస్తున్నాడు. వాడు రాగానే ఏం చేశాడు? సీతాదేవిని పట్టుకొని తన ఒడిలోకి తీసుకున్నాడండి. మెరుగు వేగంతో, ఊహించడానికి సత్యం కానటువంటి రూపంతో, అనుకోనటువంటి పిడుగులాగా, ఏదో ఒక ఉపద్రవం వచ్చిన వాడిలాగా వచ్చేసాడు. విషపొంగవుల్లా ఉన్న మీకు ఏమితో ఏం పని? వాడు అంటున్నాడు. చూడబోతేనేమో నాచేత కట్టాడు, బాగా తాపసుల్లాగా ఉన్నారు. అలాంటి మీ ఇద్దరికి ఈ సుందరానితో ఏం పని? ఈమె ఎవరో కానీ అదే అందంగా ఉందిలే, నేను భార్యగా స్వీకరిస్తాను, ఇప్పుడే మీ రక్తం తాగేస్తానని విరాటుడు మాట్లాడాడు. ఆ మాటలకు సీతాదేవి వణికిపోతున్నట్టుగా కనిపించింది. శ్రీరాముడి యొక్క బాధ వర్ణనాతీతమైపోయింది. అప్పుడు అన్నాడు రామచంద్రమూర్తి, తమ్ముడు అంతా అయిపోయింది. జనక మహారాజు పుత్రిక, నా సహధర్మచారి అయిన సీతాదేవి ఇప్పుడు వీడి ఒడిలో ఉంది. పరాయి పురుషుడు కట్టుకున్న ఇల్లాలని కళ్ళ ముందరే చెయ్యి వేస్తే అంతకంటే చూస్తూ ఉన్నవాడి కంటే అవమానము, దుఃఖం కోరుకుంటుందా లక్ష్మణ? ఇక్కడ ఆవిడ పుట్టుకని ఒకసారి స్మరించాడండి రామచంద్రమూర్తి. ఎందుకంటే లోకంలో ఒక స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే, ఓ పురుషుడు ఉన్నాడనుకోండి, ఆ పురుషుడి యొక్క పేరు ప్రతిష్టలు కేవలం తమ కన్నవారి ఇంటి వారికి మాత్రమే సొంతం అవుతాయి. అదే ఓ స్త్రీమూర్తిలో ఔన్నత్యమైన గుణాలు కలిగిందనుకోండి, ఆవిడ పుట్టింటికి పేరు తెస్తోంది, తను ఏ ఇంట్లో అడుగుపెట్టి భర్తకు సాధారణచారిగా వెళుతోందో ఆ ఇంటి గౌరవ ప్రతిష్టలు కూడా ఇనుమడింపజేసే గుణం కలిగినటువంటి ఆవిడ కనుక అయినట్లయితే ఆవిడ రెండు కుటుంబాల వారికి పేరు తెస్తారు. అటు మాతృవంశం వాడు, ఇటు పితృవంశం వాడు, అటు భర్తగారి వంశం వాడు, ఆ వాడందరినీ ధరింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఈ స్త్రీమూర్తికి ఉంటుందన్నమాట. అందుకని ఒకసారి ఆవిడ పుట్టినటువంటి వంశాన్ని తలుచుకున్నాడు, జనక మహారాజు వంశాన్ని తలుచుకున్నాడు. అందుకే ఆయన ఇక్కడ అమ్మవారిని జనక మహారాజు పుత్రిక అని పిలిచాడు. అంటే అర్థమేనండి, మామగారి యొక్క సంస్కారంతో పెంచకపోతే ఈనాడు ఈ అడవుల్లోకి వచ్చి 14 ఏళ్ళ పాటు ఉంటుంది చెప్పండి. లోకంలో ఎక్కడైనా వివాహం అయిన తర్వాత ఏదో అల్లుడు గారు వెంటనే ఎక్కడికైనా వెళుతున్నారు అనుకోండి, అమెరికానో ఏమో, 4-5 నెలల తర్వాత నేను వస్తానండి, అమ్మాయిని తీసుకెళ్తాను అంటే మనం ఏమంటాం? అయితే ఈ 4-5 నెలలు మా దగ్గర ఉంటుందండి అమ్మాయి. మాకేం పని? మీ అమ్మ నాన్న సేవ చేయడానికి నీకు పిల్లనిచ్చింది కాదు, నీకు సేవ చేయడానికి. అవసరమైతే నువ్వు మా అమ్మాయిని అమెరికా పట్టుకెళ్ళు, లేకపోతే 4-5 నెలలు మా ఇంట్లోనే ఉంటుంది, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఎలాగో అప్పుడు పంపిస్తాం అమెరికా అని చెప్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతుంటే అసలు జనకుడి ప్రస్తావన రాలేండి. జనకుడు రావాలా? ఏమైనా మా అమ్మాయికి ఏం పని? మాట ఇచ్చిందేమో మీ నాన్నగారా, అడిగిందేమో మీ పెద్దల్లా, అడుగులకు వెళ్ళేదేమో నువ్వా? మధ్యలో మా అమ్మాయికి ఏం పని? ఈ 14 ఏళ్ళు మా అమ్మాయి చక్కగా మిథిలా నగరంలో
వ్యక్తి యొక్క బిడ్డ కావడం చేత ఈవిడ జానకి అని పిలువబడిందాడు. మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి అని పిలువబడింది. విదేహ రాజ్యంలో ఉంది కనుక వైదేహి అని పిలువబడింది. నాగేటి చాలులో దొరికింది కాబట్టి సీత అని పిలువబడింది. నాకు పత్నిగా వచ్చింది కాబట్టి రామపత్నిగా నిలబడింది. దశరథునికి కోడలిగా వచ్చింది కాబట్టి ఆయన వంశాన్ని ఇరుముడింపజేసే పెద్ద కోడలుగా, జ్యేష్ఠురాలుగా, అగ్రభాగాన్ని నిలబడి దశరథుని ఉన్నతుడి చేసేటువంటి స్థితిని పొందింది ఈవిడ. అటువంటి ఆవిడ ఈనాడు ఒక రాక్షసాధముడి గుడిలో నా కళ్ళెదురుగానే కూర్చోవడం అంటే లక్ష్మణ నాకు రాజ్యం పోయిన దానికంటే బాధ, ఐశ్వర్యం పోయిన దానికంటే బాధ, అవన్నీ పోయినా నేను ఓర్చుకొని నిలబడగలను. కానీ నన్ను నమ్మి వచ్చిన నా ఇల్లాలు పరపురుషుడి గుడిలో కూర్చోవడం అంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? వీటిని ఉపేక్షించకూడదు అన్నాడు రామచంద్రమూర్తి. అంటే శ్రీరాముడి మాటలకు చెరించిపోయాడండి లక్ష్మణస్వామి. చూడండి, ఈ రోజుల్లో ఏవో పార్టీలు ఉంటాయంట, మనకు తెలియదు. ఇతని భార్య వెళ్ళి పరాయి పురుషుడు చేతికి ఇచ్చి షేక్ ఇస్తారు, కరచాలనం చేస్తారు. ఇంకా పాశ్చాత్యులు అయితే ఇతని భార్య అయినప్పటికీ కూడా ఇంకొకళ్ళు ఆలింగనం చేసుకుంటూ కూడా మర్యాద అని చెప్తారు. అదే నాగరికతలో మనకు తెలియదు. ఇక్కడ రామచంద్రమూర్తి తన భార్యని పరపురుషుడు ఎవడో ఇలా ఉంటుంటేనే అంత కోపం వచ్చిందంటే భార్యని ఎంత గొప్ప వస్తువుగా భావించాడు రామచంద్రమూర్తి. దీన్ని మనం తెలుసుకోవాలి. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య సమస్త లోకానికి నాథులపైన నీవే రెడీగా పడిపోతే ఎలా? ఇక్కడ రామచంద్రమూర్తిని అన్నగారిగా చూడలేదండి లక్ష్మణస్వామి వారు. ఆ క్రోధంలో వినిపిస్తున్నటువంటి స్వరంలో ఆదిదేవుడైన నారాయణమూర్తి అనిపించాడు ఆయన. అందుకని సమస్త లోకానికి నాథులమైనటువంటి నీవే రెడీగా పడిపోవడం ఉండు, ఒకే క్షణంలో వీడిని నామలుగా లేకుండా చేస్తాను. ఒరే రాక్షస, ఎవరు నువ్వు అని గట్టిగా మాట్లాడితే దానికి రాక్షసుడు అన్నాడు, నా గురించి నేను తర్వాత చెప్తాను కానీ అసలు మీరెవరు, ఎక్కడెందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ రాక్షసుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ శ్రీరామచంద్రమూర్తి తన విధానం అంతా చెప్పేస్తాడు అనుకోండి. అక్కడ అంటే ఆ దశరథుడు అయోధ్య విషయాలు తను ఎలా వచ్చాడు ఇవన్నీ చెప్తారు. అప్పుడు రాక్షసుడు అంటాడు, నన్ను విరాధుడు అంటారు, నా తండ్రి జయుడు అనేవాడు, తల్లి శతహరద అనేటువంటి ఆవిడ, నేను వరప్రసాదిని, నన్ను ఏ ఆయుధము ఏమీ చేయలేదు, అది నాకు బ్రహ్మించిన వారు. కాబట్టి మీరు ఈవిడ నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాటలకు శ్రీరాముడి ఉండే భగ్గుమంది తక్షణం నిల్లెక్కు పెట్టాడు. వరుసగా 7 బాణాలు వదిలాడు. ఆ 7 బాణాలు వాడి శరీరానికి తాకేశాడు. విరాటుడి కోపం తారాస్థాయికి చేరి సీతాదేవిని దించి శూలాన్ని పట్టుకొని అరుస్తూ రామలక్ష్మణుల మీదకి దాడికి వస్తున్న విషయాన్ని గమనించిన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇరువురు వాళ్ళ శరములకు పని చెప్పి అస్త్రాలని విరాటుడి మీద ప్రయోగించడం మొదలుపెట్టారు. ఇక రామచంద్రమూర్తి ఆలస్యం చేస్తే ఇంకా ప్రమాదం ఇంకా ఎక్కువవుతోంది, ఉధృతమవుతోందనే విషయంతో 2 బాణాలు సంధిస్తే విరాటుడు ఏం చేశాడు? శూలంతో వాటిని ముక్కలు చేశాడు. ఈ రామలక్ష్మణుని ఇలా చేత్తో పట్టుకొని వాడిద్దరిని ఎత్తుకొని పరిగెత్తుతున్నాడు. అంటే విరాటుడు అంత బలం కలిగిన వాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరిని కూడా పట్టుకొని బలంగా పరిగెత్తుతున్నాడు.
చేయడం లాగా ఉంటుందట కలియుగంలో భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళ విషయం. కానీ ఇక్కడ అమ్మ విషయం నన్నైనా తీసుకెళ్లి అవసరమైతే రామలక్ష్మణుని విడిచిపెట్టు అని చెప్పింది. ఇక లాభం లేదనుకుని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో ఈ విరాధుల యొక్క చేతులు ముందు కొట్టేయండి అన్నారు. చేతులు దేనికి సంకేతం అంటే ఏం చేయాలి? చేతులు చేసుకున్న పుణ్యం ఏంటి అంటే భగవంతుడికి అర్చన చేయడం, హస్తస్య భూషణం దానం అని చెప్పారు శాస్త్రం. ఏమిటంటే ఈ చేతికి ఉండేటువంటి ఆ భూషణం ఏమంటే బ్రాస్లెట్లు పెట్టుకోవచ్చు, ఉంగరాలు పెట్టుకోవచ్చు, కంకణాలు పెట్టుకోవచ్చు. కలిగిన వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి వారి వారి యొక్క వైభవాన్ని ఈ హస్తానికి అలంకరణగా చేసుకోవచ్చు. కానీ ఈ హస్తానికి భూషణం ఏమని చెప్పింది శాస్త్రం? దానం చేయడం, భగవంతునికి అర్చన చేయడం. చేతులారంగ శివుని పూజింపడేని పోతనామర్చుడు వారి యొక్క ఏమైనా చేయి చేసుకునే పుణ్యం ఏమిటి? ఏమిటా చేతికున్న గొప్పదనం అంటే ఈశ్వర పూజ చేసే అదృష్టం కలగడం. అది చేతికున్నటువంటి పుణ్యం. అలాగే నీ ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి అతిథి అభ్యాగతులు నిలబడి అయా భోజనం పెట్టండి అని అడిగితే అతడి ఆకలి తీరడానికి ఇంత అన్నాన్ని నీ చేతితో పెట్టే అదృష్టం కలగడం ఉన్నదే అది నిజమైనటువంటి భూషణం. కానీ విరాధుడు ఈ అందమైనటువంటి ఈ చేతుల్ని, ఈశ్వర పూజ చేయవలసిన చేతుల్ని, ఒకరికి ఇలా పెట్టవలసిన చేతిని కామానికి ఉపయోగించుకున్నాడు, జంతు హింసకు ఉపయోగించాడు. అంటే చెయ్యి దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగించుకోకుండా ఇతరమైన వాటికి ఉపయోగిస్తే రామచంద్రమూర్తి ఏ శిక్ష వేస్తాడు? దాన్ని చూపించింది విరాధ వద. ఇంద్రియాలు రాక్షసులకి ఉన్నాయి, ఇంద్రియాలు భక్తులకి ఉన్నాయి. ఏమండి ప్రహ్లాదుడికి ఏమైనా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? విష్ణుమూర్తిలాగా 4 చేతులు ఉన్నాయా? మరి హిరణ్యకశ్యపుడికి 2 కాళ్ళు 2 చేతులే, ప్రహ్లాదుడికి 2 కాళ్ళు 2 చేతులే. కానీ ప్రహ్లాదుడు ఎందుకు భక్తుడయ్యాడు, హిరణ్యకశ్యపుడు ఎందుకు రాక్షసుడయ్యాడంటే హిరణ్యకశ్యపుడు ద్వైత లక్షణాలు కలిగి ప్రతి దాంట్లో తన యొక్క ప్రకృతి కలిగేటువంటి గుణాన్ని దీనివల్ల నాకెంత లాభం వస్తుందని ఆలోచించేవాడే కానీ భగవద్ దృష్టి లేకుండా జీవించిన వాడు హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడు ఇదే కళ్ళతో ఇదే చేతులతో సర్వం నారాయణమయమని వీక్షించిన వాడు ప్రహ్లాదుడు వాడు. కాబట్టి ఇంద్రియాలు జ్ఞానికి 2, అజ్ఞానికి కూడా 2. అలాగే భక్తులకి 2 చేతులే, భక్తుడు కానివాడికి ఉండేది 2 చేతులే. మరి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? విరాధుడు చేతులు ఎందుకు ఖండించమన్నాడు స్వామి? వీడు చేతులతో చేయవలసిన పని చేయడం లేదు కనుక ఆ చేతుల్ని ఖండించేసేయి అని చెప్పగానే వెంటనే 2 చేతులు నరికేయగానే ఆ దెబ్బకి కొండలాగా నేలపైన పడి గిరగిర కొట్టుకుంటున్నాడు విరాధుడు. అప్పుడు రాముడు అన్నాడు, వీడు ఆయుధాల వల్ల చచ్చేట్టు లేడు కానీ లక్ష్మణ గొయ్యి దిగి వీడిని పాటేద్దాం అని చెప్పి అప్పుడు వెంటనే లక్ష్మణ స్వామి రామలక్ష్మణులు ఈ జ్ఞానులు రాలేదు ఇంకా వీడికి విరాధుడికి, వీళ్ళు ఎవరు వీడి మహాత్ములనే జ్ఞానం రాలేదు. వెంటనే ఎప్పుడైతే ఈ మాట అని వాడిని కూర్చడానికి సిద్ధపడ్డాడో అప్పుడు విరాధుడికి పూర్వ జ్ఞానం కలిగింది. అంటున్నాడు శ్రీరామచంద్ర, నీవెవరో నాకు ఇప్పటికి తెలిసిందయ్యా. నీవు కౌసల్యాపుత్రుడివి, శ్రీరాముడివి, ఇతడు నీ తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నీ భార్య సీతాదేవి. నేను అసలు ఈ రాక్షసుడినే కాదు, నాకు ఒక పూర్వజన్మ ఉంది. నేను ఒక గంధర్వుని, ఒక కుబేరుడు ఇచ్చినటువంటి శాపమే నాకు ఈ గతి పట్టేలా చేసింది. వాడు శాప విముక్తి కోసం ఇదిగో రామలక్ష్మణులు ఎప్పుడైతే నిన్ను ఇగో ఈ అరణ్యానికి వస్తారో వాడు నిన్ను ఇలాగ గోతిలో తీసి కప్పెట్టడం జరుగుతుందో అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని వాడు ఇచ్చిన మాట ఈనాడు ఇలా అర్థమైంది. అలాగే చేయండి, నాకు ముక్తిని ప్రసాదించడానికి కోరుకున్నాడు విరాధుడు. రామలక్ష్మణులు అలాగే చేశారు. వెంటనే విరాధుడు తన స్వరూపాన్ని పొంది గంధర్వుడై ఓ మాట మాట్లాడాడు, స్వామి మీ అనుగ్రహం వల్ల భయంకరమైన శాపం నుండి విముక్తి పొందాను. ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నాను స్వామి. ఇక్కడ నుండి దగ్గరలో శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన పరమ ధర్మాత్ముడు, గొప్ప తపస్వి. మీరు వెళ్ళి ఆయన దర్శించుకోండి, మీకు శుభం జరుగుతుందని చెప్పి అలా వెళ్ళిపోయాడు విరాధుడు. మీరు ప్రతి రామాయణంలో ఒక కథలికని గమనించండి. ప్రతి వాళ్ళు వచ్చి ఇంకొక ఆశ్రమం గురించో ఇంకొక మహానుభావుడి గురించో చెప్పి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళే ప్రయత్నం చేశాడు రామచంద్రమూర్తి. అలా వెళ్తున్నప్పుడు ఇంద్రుడు ఆకాశం నుంచి రథం దిగి పాదాలు నేలకు తగలకుండా నిలబడి శరభంగ మహర్షితో ఏవేమో మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశం చాలా గట్టిదండి. అరణ్యకాండం మనకి ఇంకొద్ది క్షణాల్లోనో లేక ఇంకొన్ని రోజుల్లోనో పరమోత్కృష్టమైన పరమపదాన్ని పొందే అదృష్టం లభించే ముందర తాత్కాలికమైన సుఖాలు వచ్చి మానవుని కదిలిస్తూ ఉంటాయి.
ఎందుకంటే నీ యొక్క సిద్ధి, నీ యొక్క లక్ష్యము ఎంతవరకు నువ్వు ఆ ప్రయత్నం చేయగలుగుతున్నావు, చేసేంత వరకు నీ మనస్సు ఎంతవరకు నిలకడగా ఉంది అని గతంలో ఉన్నవి వచ్చి అతను కదిలిస్తూ ఉంటాయి. అప్పటికి కూడా కదలకుండా పరమ లక్ష్యార్థమైన భగవంతుడి వైపే మనస్సు కనుక నిలబడిందా ఇక అతన్ని కదిలించే శక్తులు ఏమీ ఉండవండి. కానీ ఈ లోపల మనస్సు కదిలి ఇంకొక విషయం వైపు జారిపోయిందా మళ్ళీ వాడి పతనావస్థకు చేరి కిందకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు శరభంగ మహర్షి దగ్గరికి ఇంద్రుడు ఎందుకు వచ్చాడండి? భోగాల ఆశ చూపించడానికి వచ్చాడు. అయాని ఎంత గొప్పవాడు లేడు, ఇంత తపస్వికుడు లేడు, ఇంత శరీరాన్ని భగవంతుని కోసం నియోగించిన వాడు లేడు అని పొగుడుతున్నాడు అనుకోండి. మానవుడిని పడేసేటువంటి అత్యంత మనని క్రిందుకు దాచే విషయాలలో పొగడతలు కూడా ఒకటి. ఈ గుర్తు పెట్టుకోవాలి. మానవుడు ఎప్పుడు రెండు నమ్మకూడదు. తనని తాను పొగుడుకోవడం, ఇతరులు వస్తూ పొగిడితే నిలవనుకోవడం. ఈ రెండు కనుక ఉంటే వాడు పతనం చెందుతాడు. తనను తాను పొగుడుకోవడం అంటే అది ఆత్మహత్యా సదృశ్యం. ఎవరైనా పొగిడితే పొంగిపోవడం అనేది ఉందనుకోండి, జారిపోవడానికి దర్శనం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆ పొగడతల దగ్గర. దేవేంద్రుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యాన్ని రామచంద్రమూర్తి చూశాడు. అప్పుడు నారాయణమూర్తి అంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడిని చూపిస్తూ అదిగో అలా చూడు, దేవేంద్రుడు కనిపిస్తున్నాడా, పక్కన విజ్ఞానాలు ఇస్తూ గంధర్వులు వేదాలు చదువుతూ పొగుడుతున్నారు కదా అని ఇలా చూపిస్తూ, లక్ష్మణ ఆ రథం సూర్యమండలంలో వెలుగుతోంది కదా, అవిగో ఆ రథానికి ఉన్న అశ్వరాజాలు చూశావా, అవి దేవేంద్రుడి వేసుమా, వాటి గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు కదా, బాగా చూడు, ఆ రథం లోపలికి చూడు, ఎవరో కనిపిస్తున్నారు కదా, ఆ రథంలో ఉన్న వాళ్ళందరూ యవ్వనంతో పెరిగిపోతున్నారు కదా, ఏ రంగు ఏ వర్చస్సు అందరూ నిండి యవ్వనంతో ఉన్నవాడే. అది దేవతల వయస్సు, వాడు అక్కడే ఆగిపోతారట వయస్సులో. నువ్వు సీత ఇక్కడే ఉండండి, నేను తెలుసుకొని వస్తానని రాముడు ముందుకెళ్ళాడు. వెళ్ళడంతో ఎప్పుడైతే రాముడి రాకను చూశాడో దేవేంద్రుడు, మహర్షి అడిగో శ్రీరామచంద్రమూర్తి వైపు వస్తున్నాడు, అతడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న తరువాతే నేను రాముడి కంట పడాలి, ఎవరికి సాధ్యం కాని ఒక గొప్ప కార్యాన్ని శ్రీరాముడి వల్ల జరగాలి కనుక ఇక నేను వెళ్ళొస్తానని ఇంద్రుడు అప్పటికప్పుడు శరభంగుడితో ఓ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు శరభంగుడు అగ్నిహోత్రాన్ని ఉపాసిస్తూ కూర్చున్నాడు. అక్కడికి వచ్చినటువంటి రాముడి పాదాలకు వినయంగా నమస్కరించాడు శరభంగ మహర్షి. ఇప్పుడు చెప్పండి, ఇంద్రభోగం కంటే మానవుడు కోరుకోవాల్సింది ఏమిటి? రామదర్శనం. ఇంద్రభోగాలైనా నీకు దగ్గరికి రావచ్చు, కానీ ఇంద్రభోగాలు అనుభవించేటప్పుడు ఏమొస్తుందంటే అక్కడ కొద్దిగా అహంకారం చొరబడి ఉన్న ఐశ్వర్యం అంత సంపాదించుకున్నా కాదని చిత్రం గీసిన వాడు ఎలాగైతే ఓ కష్టం పెట్టి తుడిపేసేస్తే ఆ గీసినటువంటి చిత్రం కనుమరుగైపోతుందో మన అహంకారం వల్ల మనకుండే సంపద కూడా కనుమరుగైపోతుంది. ఇంద్రుడు గొప్పవాడేనండి, కానీ దూర్వాసులు వారు వచ్చారు. ఒకసారి వచ్చిన ఆయన ఏం చేశాడు? ఇంద్రుడికి కానుకిచ్చాడు. ఏం కానుకిచ్చాడు? నారాయణమూర్తి మెడలో ధరించిన వైజయంతి మాలికని ఇంద్రుడికి ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడు ఏం చేశాడు? నాలాంటి గొప్పవాడికి ఎవరో ముడిచి విడిచిన మాలని తెచ్చి నాకు కానుగా ఇస్తావా, ఇలాంటిదా నాకు ఇచ్చేదని ఆ మాలని తీసి ఐరావతం మీద విసిరేసాడు. ఐరావతం ఏం చేసింది? దానికున్న సహజమైన మదం చేత కాళ్ళకి తెసి తొక్కేసింది. అప్పుడు దుర్వాసుడు ఏమన్నాడు? లోకంలో ఎంత ఐశ్వర్యమైనా నీకు రావచ్చే కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు మెడను అలంకరించినటువంటి పూలమాల, ఆయన మెడను అలంకరించింది శేషమాలికగా నీ చేతికి వచ్చిందంటే ఎంత పుణ్యం వస్తే నీకు అలాంటి మాలిక వస్తుంది. అందుకే భగవంతుడి వస్త్రాలు, భగవంతుడు ధరించిన మాలలు అవి విశేషమైనటువంటి పుణ్యం కలిగి ఉంటాయి. వాటిని మనం కేవలం పువ్వుల్లాగానో వస్త్రంలాగానో చూడకూడదండి. ఇది నారాయణమూర్తి ప్రసాదం, ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిందిగా భావన చేయాలే కానీ నేను ఇంత కట్టాను, నాకు 100 రూపాయల వస్త్రమే ఇచ్చారా, ఇది కేవలం వస్త్రమే కదా అని అనుకున్నాం అనుకోండి, ఆ భావనను మనం పొందకపోతే మనం చాలా పుణ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళము. అందువల్ల అక్కడ ఇంద్రుడు ఇంత దూరం వచ్చి మాట్లాడాడు. ఆ మాట్లాడడంలో కారణం ఏమిటి అంటే అహంకారం లేకుండా ఉండాలి. అక్కడ శరభంగుల వారు ఇంద్రుడు వచ్చినా కానీ నిలబడి మాట్లాడాడు, కానీ రాముడు వచ్చేటప్పటికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే ఇంద్ర వైభవం కంటే రామదర్శనం గొప్పది, రామతత్వం గొప్పది. అటువంటి రామచంద్రమూర్తితో మాట్లాడుతుండగా రాముడు అన్నాడు, స్వామి ఆ వచ్చింది దేవేంద్రుడేనా అని అడిగాడు. ఆయనకి తెలియదా చెప్పండి? ఇక్కడ ఉండి లక్ష్మణుడితో మాట్లాడిన ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళలో చెప్పగలిగిన ఈయనకి శరభంగుడి దగ్గరికి వచ్చి అడగడంలో అక్కడ ఒక అర్థం ఉందన్నమాట. అంటే తను మానవ మాత్రుడే, అలా చూపించాలి.
ఏమైనా వచ్చిన వాడు దేవేంద్రుడైనా, అవును శ్రీరామ, నేను ఇక్కడ ఉండవలసినటువంటి సమయం ముగిసిపోయింది, ఇక బ్రహ్మలోకానికి వెళ్ళాలి, నేను తపస్సుతో సంపాదించిన బ్రహ్మలోకానికి నన్ను తీసుకెళ్ళడం కోసం ఇంద్రుడే స్వయంగా వచ్చాడు. మరి నువ్వు వస్తున్నావని, నిన్ను చూశాక వస్తానని ఇంద్రుడితో చెప్పాను, అందుకే ఇంద్రుడు వెళ్ళిపోయాడు అంటే. అంటే ఇంద్ర భోగాల కంటే కావలసింది రామదర్శనం అంటే. మనకి రాముడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆ దర్శనం ముందర మిగతావన్నీ కూడా అంతకంటే తక్కువే. లోకంలో ఉండే వస్తువులన్నీ ఆయనలో నుంచి వచ్చినవే కానీ ఆయనకు మించినవి కావు. మనం ఏం చేస్తున్నాం, వస్తువుకి విడిచి వాసుదేవుని పక్కన పెడుతున్నాం. కానీ శరభకుడు ఏం చేశాడు, వాసుదేవుడిని గుర్తించి వస్తువుని తొలగించుకున్నాడు. కనిపించే భోగాలు అశాశ్వతమైనవి, ఇదిగో రామదర్శనం శాశ్వతమైనది గుర్తించాడు శరభకుడు. మనోనిగ్రహం లేనివాడు ఆ లోకాన్ని పొందలేరు రామచంద్ర. ఎవరికి మనస్సు నిగ్రహించుకొని ఉంటారో వాడు మాత్రం ఆ లోకాన్ని పొందుతారు. నేను నా తపశక్తితో బ్రహ్మదేవుడికి సంబంధించిన పుణ్యలోకాన్ని, స్వర్గానికి సంబంధించిన పుణ్యలోకాన్ని నేను నీకు ధారపోస్తాను స్వామి, దాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను, స్వీకరించండి మహానుభావ అని శరభకుల వారు అడిగితే దానికి రామచంద్రమూర్తి అన్నాడు, అయ్యా మీరు ఏ పుణ్యలోకాలు నాకు అనుగ్రహించాలని తవరంటున్నారో ఆ లోకాలని నేను తపస్సు ద్వారా సంపాదించుకోగలను. ప్రస్తుతానికి మీ దర్శనానికి వచ్చిన కారణం ఏంటంటే, నేను ఏమైనా ఎక్కడైనా ఉండడానికి అనుకూలమైన ప్రదేశాన్ని తమరు సూచిస్తే ఆ ప్రదేశంలో ఉండడానికి ఉద్యుక్తుడై వచ్చాను, తమరు ఆ ప్రదేశాన్ని సూచించండి అనగానే అప్పుడు శరభక మహర్షి వారు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళమని ఆయనకు ఆజ్ఞ చేశాడు. దాంతో ఇప్పుడే శరీరం పరిత్యాగం చేస్తున్నానని ఆయన అగ్నిలో ప్రవేశించాడు. అగ్ని ఎక్కడదండి, మానవుడిలో స్వతహాగా అగ్ని ఉంటుందండి. మనకి దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అనేటువంటి అమ్మ దక్షుడి యొక్క శివద్వేషాన్ని భరించలేక తన బొట్టలు నేల మీద అలా రాయగానే అందులో నుంచి అగ్ని ఉద్భవించి ఆవిడ ఆ అగ్నికి తన శరీరాన్ని అర్పణ చేసుకుంటుంది ఆ తల్లి. అంటే మానవుడిలో ఉండేటువంటి అగ్ని ఈ ఊర్ధ్వంగా వాడు ప్రయాణం చేయించి తపశ్శక్తిగా తపోగ్నిగా వాడు దాన్ని అనుభవిస్తారు. అటువంటి అగ్నిలో తన జీవితాన్ని పునీతం చేసుకున్న మహానుభావుడు ఈ శరభక మహానుభావుడు. అప్పుడు వెంటనే ఆ మూలంతా కూడా శ్రీరాముడి దగ్గరికి వచ్చారండి. ఈ దృశ్యాలను చూసిన తర్వాత, శ్రీరామ అన్నీ విడిచేశాం, పరమాత్మని ధ్యానం చే తపస్వరం కదా, మరి నువ్వు చాలా ప్రసిద్ధి చెందిన గుణాలు కలిగిన వాడివి, నీకు నీ తండ్రిపై ఉన్నట్టే ధర్మం పైన కూడా ఆసక్తి ఉందని మాకు తెలుసు. నువ్వు నీ తండ్రిని ఎంత ప్రేమిస్తున్నావో ధర్మాన్ని అంత ప్రేమిస్తున్నావు. ఒకవేళ నీకు తండ్రి ఎక్కువ ధర్మం ఎక్కువ అంటే ధర్మం వైపే నీ మనస్సు మొగ్గు చూపుతోంది సుమా. అంటే లౌకికమైనటువంటి ధర్మాలన్నింటినీ వదిలేసి పరమోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఆలంబనగా పట్టుకున్నవాడు మీరు కనుక ఇప్పుడు పంటలలో 6వ వంతు పన్నుగా రాగులు చేరుతుంది. అలాగే నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను కనుక మా తపస్సులో 4వ వంతు కూడా రాజుకు చెందుతుంది. అందుకని మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉంటుంది. ఆనాడు విశ్వామిత్రుడు వారు ఏక సంరక్షణాని కోసం వచ్చినప్పుడు దశరథులకు మాట అనొచ్చు, అయా అడవుల్లో యాగం చేసుకునేటువంటి నీకును రాజ్యంలో పరిపాలన చేసే మాకు ఏమిటి సంబంధం, నీ యజ్ఞాన్ని మేము ఎందుకు రక్షించాలి అని అడగొచ్చు, దశరథుడు అడగొచ్చు. కానీ ధర్మం ఏం చెప్తుంది, వారు ఆయాచితంగా చేసేటువంటి ఈ పుణ్యకార్యాలు యజ్ఞకార్యాల్లో రాజుకి ఆ పుణ్యం 6వ వంతు చెందుతుందండి. వీళ్ళు చేసేటువంటి యాగం ట్యాక్స్ అంటారు కదా, అలాగా రాజుకు వెళ్ళిపోతున్నాడు పుణ్యం. అంటే వీళ్ళు మహర్షులు కోరిక లేకుండా చేసేటువంటి పుణ్యం వలననే ఆ రాజు ధర్మ పరిపాలనగా సుశిక్షితుడుగా ఉండి రాజ్యాన్ని శుభ్రంగా ఏడగలుగుతున్నాడు. అందువల్ల యాగాన్ని సంరక్షించవలసిన బాధ్యత రాజు మీద ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నాం కదా, మరి మేమేం మీకు ట్యాక్స్ కడతాం, లోకంలో ట్యాక్స్ కడితేనే కదండి ప్రజల బాగోగులు చూస్తుంది గవర్నమెంట్. మరి ఈ తాపసుల వల్ల ఏమిటో ఉపయోగం అంటే వీళ్ళు నిష్కామంగా ఉండి చేసేటువంటి జపధ్యానాదుల వల్ల సంక్రమించినటువంటి పుణ్యంలో 4వ వంతు ఆ రాజుకు చెందుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, పూజ చేసిన తర్వాత ఏతత్ఫలం సర్వం సీతారామచంద్ర స్వామి పాదుకార్పణ వస్తు. ఇప్పుడు మన అర్పణ ఎవరికి చేస్తున్నాం, రాముడికి ఇస్తున్నాం. అంటే అర్థం ఏమిటి, స్వామి ఇంద్రియాలు నీవే, కానీ ఆ పూజ చేయాలనే బుద్ధి కలిగించింది కూడా మీరే, కానీ పూజ చేయడానికి కారణమైన దేహం నిలబడి ఉందంటే మీరు కాదు. మీరు లేకపోతే నేను ఈ పని చేయలేను, ఈ ధర్మకార్యం చేయలేను, దైవ కార్యం చేయలేను. శరీరంలో
ఇలా మీరు అభ్యర్థించకూడదు. నన్ను మీరు అని ఏం చేయాలి? కమాండ్ చేయాలి, మీరు ఆజ్ఞ చేయాలి. కానీ ఇలాగా యువర్స్ ఒబీడియంట్లీ అన్నట్టుగా విధేయతాపూర్వకంగా వ్రాతపూర్వకంగా వ్రాసినట్టుగా మీరు మమ్మల్ని అభ్యర్థించవలసిన అవసరం లేదు, ఆజ్ఞాపించాలి. ఇది రాముడి యొక్క ఔన్నత్యం అని. ఇప్పుడు ఇలాగా నన్ను ఇంతమంది అభ్యర్థిస్తున్నారంటే వ్యక్తిలో ఏమొస్తుందండి? గర్వం వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తిలో గర్వం చొరబడుతుందో వాడికి ఉండే బలమంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని రాముడు ఏమంటున్నాడు? మీరు నన్ను ఆజ్ఞాపించండి. నేనేదో సొంత పని మీద తండ్రికి ఇచ్చిన మాట కోసం వచ్చాను నేను, కానీ ఇక్కడ ఆయాచితంగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం మా తండ్రి గారు నాకు కల్పించారు అన్నాడండి. ఇప్పుడు ఇదే రాముడు మనలాంటి వాడైతే ఏమనేవాడు? నేనేదో నా కర్మ బాగాలేక అడవుల్లోకి వస్తే మీ బాధ కూడా నేను పడాలా? ఇదే కదా మనం మాట్లాడేది. లోకంలో ఏదైనా మనలాంటి వాళ్ళకి ఇలాంటి జరిగింది అనుకోండి, మా నాన్న నాకు ఆస్తి పంచకుండా అడవులకు పంపిస్తే తగునమ్మా అని నేను ఇక్కడికి వస్తే మీరు తయారయ్యారా ఇక్కడ? అంటే మా నాన్నగారి మాట మీ మాట నెరవేర్చుకోవడానికి, ఇతరుల మాటలు కొనసాగించడానికి వచ్చింది నా జీవితం అని అంటాం. కానీ రాముడు ఏమంటున్నాడు? మా నాన్న ఇచ్చిన మహాపుణ్యం ఇది అంటున్నాడండి రామచంద్రమూర్తి. మా నాన్న ఇచ్చిన అనుగ్రహం అంటున్నాడు. మీ ఇంతమందికి సేవ చేసుకునేటువంటి దేహం కలిగినటువంటి ఈ శరీరాన్ని ఇవ్వడం నా తండ్రి ఇచ్చినటువంటి పుణ్యం, నాకు నేను కోరుకున్నటువంటి మహద్భాగ్యం ఇది. ఇది మా నాన్న నాకు అనుగ్రహించాడని తండ్రిని ఎంత ఉన్నతుని చేసి మాట్లాడాడో చూడండి రామచంద్రుడు. ఇవి నేర్చుకోవాలి రామాయణం ద్వారా. రాముడు మాట అంటున్నాడు, నా వనవాసానికి తగిన ఫలితం ఇప్పుడు మీకు ఇస్తున్న మాట. రాక్షసుని చీల్చి చెడ్డాడుతాను, మీరు నిశ్చింతగా ఉండండి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం వైపుకు బయలుదేరాడు. అలా వెళ్ళిన తర్వాత రాముడిని చూడగానే సుతీక్ష్ణ మహాముని ఆలింగనం చేసుకొని, ఆయన నీకోసమే ఎదురు చూస్తున్నాను రామచంద్ర, ఎందుకు నీకు ఈ కష్టాలు? నేను నా తపస్సుతో జయించిన లోకాన్ని ప్రసాదిస్తాను ఆయన, హాయిగా అక్కడ విహరించు అని సుతీక్ష్ణ మహాముని అంటే, రాముడు అన్నాడు, మహర్షి నాకు అవన్నీ ఏమొద్దు కానీ మంచి నివాసం చూపించండి చాలు అన్నాడు. ఇక్కడ వెళ్ళిన ప్రతి వాడు మా తపస్సు తీసుకో, మా తపస్సు తీసుకో అంటే, అక్కడ చూడండి ఎలాగా రామచంద్రమూర్తి రావణాసురుని కొట్టాలంటే, రావణుని మించిన తపశ్శక్తి కలిగిన వాడైతేనే రావణుని కొట్టగలడు. మరి తపస్సు చెయ్యాలంటే ఏం కావాలి? అక్కడ అనుష్ఠానం కావాలి, ఆచరణ కావాలి. ఈ రెండు కుదిరితేనే తపస్సు అనేటువంటిది పెరుగుతుందన్నమాట. అందుకని రాముడు ఏమంటున్నాడు? ఆయాచితంగా వచ్చేది ఏదైనా మానవుడికి అహంకారానికి, పతనానికి దారి తీస్తుందండి. కష్టం లేకుండా వచ్చిన దాంట్లో విలువ తెలియదు వ్యక్తికి. కష్టపడి